బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు డిసెంబర్ 16 అంశము ఎన్నిమార్లు క్షమించాలి. వాక్యము మత్తయి సువార్త 18వ అధ్యాయము 22వ వచనము. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారులు మట్టుకే కాదు 70 ఏళ్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ప్రపంచంలో అనేకమంది యేసు బోధలకు ఆకర్షితులైనవారు మహామహులుగా కీర్తించబడ్డారు. మహాత్మాగాంధీ, స్వామి వివేకానంద, మదర్ తెరీసా ఇంకా అనేకమంది యేసు బోధలను అనుసరించి గొప్ప వ్యక్తులుగా పేరు తెచ్చుకున్నారు. వారందరికీ యేసు బోధలలో నచ్చింది క్షమాగుణము, శత్రువుని ప్రేమించమనడం. యేసు ప్రభువు చెప్పిన విషయాలు వినడానికి చాలా బాగుంటాయి, కాని ఆచరణలో అసాధ్యంగా అనిపిస్తాయి. నీ శత్రువుని ప్రేమించమనటం, నీ కుడిచెంప మీద కొట్టిన వానికి నీ ఎడమ చెంప కూడా చూపించమనటం ఎంతవరకు సాధ్యమవుతుంది? మనుష్యులకు అసాధ్యమైనవి చేయమనటం ఎంతవరకు సమంజసం? ఏదో ఒకసారో రెండుసార్లో తప్పు చేస్తే క్షమించగలం. పదే పదే మనకి నచ్చని పనులు చేస్తుంటేనో బాధపెడుతుంటేనో ఎలా క్షమించగలం? అయితే దేవుడు అన్యాయస్తుడా? దేవుడు ఏది చెప్పినా మన మంచి కోసమే కదా చెప్పేది. ఎంతకాలం ఓర్చుకోవాలి, ఎన్నిసార్లు క్షమించాలి అన్న సందేహానికి యేసు ప్రభువు 70 ఏళ్ల మట్టుకు అని చెప్పాడు. దీనిని కొంతమంది 77 సార్లు అని, కొంతమంది 490 సార్లు అని చెబుతారు. క్షమించటం అలవాటు చేసుకుంటే ఎన్నిసార్లు అన్నదానికి పరిమితి ఉండదు. జీవితాంతం క్షమిస్తూనే ఉండాలి. క్షమించడమంటే ఏదో యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి వారిని ఏమీ అనకుండా వదిలేయడమే కాదు, మనసులో కూడా వారి పట్ల కోపము కూడా ఉండకూడదు. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనేడలా నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయననెను. మత్తయి 18:35. మనుష్యులకు ఉండే రక్తపోటు వలన కోపగించుకోకుండా ఉండలేరు. అది ఉద్దేశపూర్వకము కాకపోయినా వెంటనే క్షమించగలగాలి. క్షమించడాన్ని అలవాటు చేసుకోవాలి. క్షమించకపోవడం వలన చాలా అనర్థాలు జరిగే అవకాశాలు ఉంటాయి. పగ, ప్రతీకారం పెరుగుతాయి. తలుచుకుంటేనే మనకు మనసు నెమ్మదిగా ఉండదు. ఏదో ఒకటి చేసేదాకా మనసు ఊరుకోదు. క్షమించటం వలన సమాధానకరమైన వాతావరణం ఉంటుంది. దేవుడు చెప్పినట్లు నడుచుకుంటున్నామన్న తృప్తి ఉంటుంది. శత్రువులను ప్రేమించటమంటే వాళ్లని క్షమించడమే. నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. రోమా 12:20. అప్పుడు మన శత్రువులు మనలను ప్రేమించి మనల్ని బాధపెట్టినందుకు మన ఎడల పశ్చాత్తాపం కలిగియుంటారు. కాబట్టి మనల్ని బాధపెట్టే వారిని ఓర్పుతో, సహనముతో క్షమించటం అలవాటు చేసుకొని దేవునికి ఇష్టంగా జీవిద్దాం. ఇతరులు నిన్ను బాధపెట్టినప్పుడు వారిని క్షమిస్తూ దేవునికి ఇష్టంగా జీవించడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ లోకంలో జీవించినంత కాలము మమ్మును బాధపెట్టిన వారిని హృదయపూర్వకంగా క్షమించే మనసు మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.